నకిలీ పాస్పోర్ట్ స్కామ్ తెలంగాణ రాష్ట్రంలోనే కలకలం సృష్టిస్తోంది. నకిలీ పాస్పోర్ట్ స్కామ్ కేసును అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్ద మొత్తంలో శ్రీలంకకి నకిలీ పాస్పోర్ట్ తీసుకుని వెళ్లినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ కేంద్రంగా 92 జారీ అయినట్లు గుర్తించారు. కొంతమంది పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసిన సిఐడి మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడుకు చెందిన ఏజెంట్ మురళీధరన్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. మురళీధరన్ ద్వారా పాస్పోర్ట్ స్కామ్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. పాస్పోర్ట్ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని తెలంగాణ సిఐడి అడిషనల్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఇప్పటికే 14 మందిని నిందితులను అరెస్టు చేశామన్నారు. తమిళనాడు స్టేట్కు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్ ద్వారా నకిలీ పాస్పోర్ట్ రాకెట్ గుర్తించామన్నారు. శ్రీలంక దేశస్తులు ఎక్కువ మంది అడ్డదారిలో పాస్పోర్ట్స్ పొందారని తెలిపారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిని ఎవరిని వదిలిపెట్టమని తమిళనాడు ఏజెంట్ మురళీధరన్ హైదరాబాద్కు చెందిన సత్తార్ నకిలీ పత్రాలు సృష్టించి హైదరాబాద్కు పంపారని తెలిపారు. వివిధ జిల్లాల్లో పాస్పోర్టు బ్రోకర్లతో పాటు తమిళనాడు మెయిన్ బ్రోకర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్టు పొందినట్లు గుర్తించామని తెలిపారు. కొందరు విదేశీయులకు నకిలీ ఐడి ప్రూఫ్ పెట్టి పాస్పోర్ట్ ఇప్పించినట్లు గుర్తించామని తెలిపారు. 92 మంది పాస్పోర్ట్లు గుర్తించామన్నారు. ఇందులో కొంతమందిని తీసుకుని విదేశాలకు వెళ్లిపోయారని తెలిపారు. పాస్పోర్ట్ పొందిన వారిలో ఎక్కువగా శ్రీలంక దేశానికి చెందిన వారు ఉన్నట్లు గుర్తించామన్నారు. పాస్పోర్ట్లు ఇప్పించడంలో 2 స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లుగా గుర్తించి వారిని అరెస్టు చేశామని తెలిపారు. పలువురు సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నామని తెలిపారు. 92 మందికి నకిలీ పత్రాలతో పాస్పోర్టు పొందినట్లు గుర్తించామని అన్నారు. హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ కేంద్రంగా 92 నకిలీ పాస్పోర్ట్లు జారీ అయ్యాయని తెలిపారు.